Guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 28 is between KKR and LSG. ఇంకో రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ గౌతమ్ వర్సెస్ గంభీర్, లేకపోతే గంభీర్ వర్సెస్ గంభీర్. ఎందుకలా అంటున్నానంటే ఈ సంవత్సరం గంభీర్ కేకేఆర్కి వచ్చాడు, కానీ అంతకుముందు 2 ఏళ్ల పాటు ఎల్ఎస్జితో ఉన్నాడు. 2 ఏళ్లలో టీంని చాలా బాగా తయారు చేశారు. అంటే మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. 2 ఏళ్ళు కూడా దే క్వాలిఫైడ్ ఫర్ ది ప్లే ఆఫ్స్. కొత్త టీం అయినా కూడా ప్లే ఆఫ్స్లో ఓడిపోయినప్పటికీ కూడా టీం కాంపోజిషన్ అద్భుతంగా ఉంటుంది. మీకు బోల్డ్ మంది ఆల్రౌండర్స్, లెఫ్ట్ హ్యాండర్స్, మంచి మంచి బిగ్ హిట్టర్స్. సో ఆ కొత్త టీంని చాలా పర్ఫెక్ట్గా తయారు చేసి వచ్చాడు అక్కడ. మరి కేకేఆర్ ఏంటి, కేకేఆర్ టైటిల్ గెలిచింది 2 సార్లు గంభీర్ క్యాప్టెన్సీలో గెలిచింది. మళ్ళీ ఈ సంవత్సరం హోమ్ కమింగ్, ఘర్ వాపసి. పాలిటిక్స్లో లాగా అది పాత పార్టీకి ఎలా వస్తారో అలాగా అతను హోమ్ కమింగ్లో మళ్ళీ కేకేఆర్కి వచ్చి కేకేఆర్ హ్యాస్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ దిస్ సీజన్. 2nd ప్లేస్లో ఉన్నారు పాయింట్స్ టేబుల్లో కూడా. అండ్ చాలామంది ప్లేయర్స్ గతంలో అంత బాగా పర్ఫామ్ చేయని వాళ్ళు ఈసారి బాగా పర్ఫామ్ చేస్తున్నారు టీంలో. ఈవెన్ సునీల్ నారాయణ్ హ్యాస్ ఫౌండ్ హిస్ మోజో యాజ్ ఎ బ్యాట్స్మెన్. సో ఓపెనర్గా వచ్చి అదరగొట్టేస్తున్నాడు. సో ఆ టీంలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చాడు. సో గంభీర్ దగ్గర ఆ క్వాలిటీ ఉంది. ఈజ్ అ వెరీ గుడ్ లీడర్ ఆఫ్ మెన్ అండ్ మంచి థింకర్ కూడా. హీ హాస్ గాట్ ఎ వెరీ గుడ్ క్రికెటింగ్ ప్లే. సో అక్కడ ఆ క్వాలిటీస్ చూపించాడు, ఇక్కడ కూడా కేకేఆర్ కూడా అదే చూపిస్తున్నాడు. అండ్ హీ అడ్రస్ ద ప్రెస్ మీట్ బిఫోర్ ద మ్యాచ్. అక్కడ సాధారణ గంభీర్ నవ్వుడు, కానీ నవ్వుతూ చెప్పాడు ఏంటంటే ఎల్ఎస్జిలో నాకు అమ్మ పుట్టిల్లు మేనమామ కెరుక అని చెప్పి ఒక సామెత. ఎల్ఎస్జి వాళ్ళకి నేను కేకేఆర్ మీద ఎలాంటి స్ట్రాటజీ వాడతానో తెలుసు. అలాగే గంభీర్ స్ట్రాటజీ ఏంటో ఇన్ జనరల్ కూడా వాళ్ళకి తెలుసు. అమ్మ పుట్టిల్లు మేనమామ కెరుక అన్నట్టుగా వాళ్ళకి తెలుసు. కాబట్టి దే నో ఇన్సైడ్ అవుట్ ది స్ట్రాటజీస్ ఎంప్లాయిడ్ బై గంభీర్. సో ఎల్ఎస్జిలో కేఎల్ రాహుల్ అనుకో నో హౌ గంభీర్ విల్ రియాక్ట్ టు ఎ సర్టన్ సిచ్యుయేషన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. అలాగే గంభీర్ కూడా ఎల్ఎస్జిలో ఎలాంటి స్ట్రాటజీలు ఉంటాయి ఏంటి, అక్కడ ఇన్సైడ్ స్టోరీస్ ఏంటి అన్నీ తెలుస్తాయి. సో 2 వైపులా గంభీర్ ఉన్నట్టుగానే ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ కంటెస్ట్ ఇది. అండ్ 2 టీమ్స్ కూడా దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ దిస్ సీజన్. ఈ సీజన్లో 2 టీమ్స్ రికార్డ్ చాలా బాగుంది. కేకేఆర్ 2nd ప్లేస్లో ఉంది. లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయారు 2 టీమ్స్ కూడా. లో స్కోరింగ్ మ్యాచెస్లో లాస్ట్ మ్యాచ్లో చెన్నై చేతిలో కేకేఆర్ ఓడిపోయింది. అలాగే ఢిల్లీలో హోమ్లో ఎల్ఎస్జి ఓడిపోయింది. బట్ దే ఆర్ డూయింగ్ వెల్. ఎల్ఎస్జి 2 మ్యాచ్లు ఓడిపోయి 3 మ్యాచ్లు గెలిచి 4th ప్లేస్లో ఉంటే కేకేఆర్ 2nd ప్లేస్లో ఉంది. అండ్ దేర్ నెట్ రన్ రేట్ ఈస్ ద బెస్ట్. అందరికంటే బెస్ట్ నెట్ రన్ రేట్ వాళ్ళకే ఉంది, థ్యాంక్స్ టు దట్ 100+ రన్ విక్టరీ అగేన్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ అట్ వైజాగ్. సో కేకేఆర్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ చెన్నైని ఓడించిన కష్టం కదా, అక్కడ కొద్దిగా లో స్కోరింగ్ మ్యాచ్లో స్ట్రగుల్ అయ్యారు. అదర్వైజ్ దే ఆర్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ దిస్ సీజన్. ఎల్ఎస్జి కూడా చాలా ఇంప్రెసివ్గా, వాళ్ళు కూడా వరుసగా 3 మ్యాచ్లు గెలిచారు. గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయారు లాస్ట్ మ్యాచ్. అది కూడా ఈ 2 టీమ్స్కి ఆ డిఫీట్ ఒక ఎబరేషన్ గానే భావించాలి. దాని గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఓవరాల్గా బోత్ టీమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అందుకే ఈ కాంటెక్స్ట్, ఇది ఆఫ్టర్నూన్ కాంటెస్ట్ ఆన్ ది సూపర్ సండే, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి ఎండ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఫీల్డింగ్ చేయడం కష్టమే. కాబట్టి టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఇక్కడ మనం పిచ్ కనుక చూస్తే, ఇక్కడ పిచ్ ఎలా ఉంటుందంటే లాస్ట్ టైం ఇక్కడ జరిగిన మ్యాచ్, మరి ఆ పిచ్ మీద ఆడతారు వేరే పిచ్ ఆడతారు తెలియదు. లాస్ట్ టైం ఇక్కడ ఎస్ఆర్ఎస్తో మ్యాచ్ జరిగింది. ఒకటే మ్యాచ్ జరిగింది ఈ సీజన్ ఇప్పటివరకు. దాంట్లో 2 టీమ్స్ కూడా 200 క్రాస్ చేసాయి. సో 400+ రన్స్ వచ్చాయి. సో హై స్కోరింగ్గా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఈడెన్ గార్డెన్స్ బౌండరీ సైజ్ కూడా చిన్నది. ఈడెన్ గార్డెన్స్లో గ్రౌండ్ డైమెన్షన్స్ ఆర్ స్మాలర్. సో బౌండరీస్ వచ్చే అవకాశం, సిక్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఎక్కువగా. సో ఈ మ్యాచ్ కుడ్ బి అ హై స్కోరింగ్ మ్యాచ్, బికాజ్ డే మ్యాచ్ కాబట్టి బౌలర్స్ కూడా పెద్దగా హెల్ప్ ఉండే అవకాశం లేదు. సో ఇట్ కుడ్ బి అ బిగ్ స్కోరింగ్ గ్రౌండ్గా, బిగ్ స్కోరింగ్ మ్యాచ్గా మనం చెప్పుకోవచ్చు. అయితే పిచ్ ఎలా ఉంటుంది అనేది మనకి ఎలాంటి రిపోర్ట్స్ అయితే లేవు. 2 టీమ్స్ హెడ్ టు హెడ్ రికార్డు చూస్తే ఎల్ఎస్జికి అద్భుతమైన రికార్డు ఉంది. ఎందుకంటే కేకేఆర్ మీద ఆడిన 3 మ్యాచ్లు గెలిచారు. సో గంభీర్కి కేకేఆర్ సంబంధించిన నాలెడ్జ్తోనే ఎలా గెలిపించారు, 3 మ్యాచ్లు గెలిచారు. సో కేకేఆర్ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు దర్ ఫస్ట్ ఎవర్ విన్. బోడీ కొట్టాలి ఎల్ఎస్జి మీద అని ఈ మ్యాచ్లో చూస్తుంటారు. ఇక 2 టీమ్స్లో కాంపోజిషన్ విషయానికి వస్తే కేకేఆర్ ఇప్పుడు వాళ్ళ ఇంజరీ కన్సర్న్స్ పోయినట్టుగా ఉన్నాయి. బోత్ ద రాణాస్, హర్షిత్ రాణా అండ్ నితీష్ రాణా ప్రాక్టీస్లో వాళ్ళు నెట్స్లో
ప్రాక్టీస్ చేసినట్టు మనకి వార్తలు వస్తున్నాయి కాబట్టి ఇద్దరు ఇంజరీ నుంచి కోలుకుని టీంలోకి వచ్చే అవకాశం ఉంది. వైభవ్ అరోరా ప్లేస్లో నితీష్ రాణా వస్తాడేమో, సారీ హర్షిత్ రాణా. అలాగే రమణ్ దీప్ సింగ్ ప్లేస్లో నితీష్ రాణా వస్తే, బీయింగ్ ద వైస్ కెప్టెన్ అండ్ వన్ ఆఫ్ ది లీడింగ్ బ్యాటర్, ఆ టీంకి బ్యాటింగ్లో మరింత స్ట్రెంగ్త్ వచ్చే అవకాశం మిడిల్ ఆర్డర్లో. ఆల్రెడీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ బ్యాటింగ్. సో నితీష్ రాణా కనుక టీంలోకి వస్తే టీమ్ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా తయారై సాలిడ్గా తయారయ్యే అవకాశం. మరి ఎల్ఎస్జీకి మాత్రం అలాంటి సౌకర్యం లేదు, వాళ్ళకి ఇంజరీ కన్సర్న్స్ ఉన్నాయి. మయాంక్ యాదవ్ ఇంకా ఫిట్గా లేనట్టే తెలుస్తుంది మనకి. అలాగే మౌసిన్ ఖాన్ కూడా ఈ మ్యాచ్కి అవైలబుల్గా ఉండడని మనకి వార్తలు. దానివల్ల వాళ్ళు దే మైట్ గో విత్ ద సేమ్ 11. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఎలాంటి మార్పులు లేకుండా ఉండే ఒక్క మార్పు ఉండొచ్చు. ఏంటంటే దేవదత్ పడిక్కల్ హారిబుల్గా ఉంది అతను స్కోర్స్ కనుక మీరు చూస్తే ఒక్కసారి కూడా డబుల్ ఫిగర్స్ రాలేదు. ఆడిన 5 మ్యాచ్ల్లో అతని స్కోర్స్ 0, 9, 6, 7, 3. సో ఈజ్ గోయింగ్ త్రూ ఏ హారర్. సో అలాంటి ఫామ్లో లేని బ్యాట్స్మెన్ ఎన్ని రోజులు క్యారీ చేస్తారు? అతని టాలెంట్ మనకు తెలుసు, ఈజ్ ఎ వెరీ గుడ్ బ్యాటర్, కానీ ఎన్ని రోజులు క్యారీ చేస్తారు అతన్ని? ఐ థింక్ దీపక్ కూడా లాస్ట్ టైం ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. హీ మైట్ ఈసారి స్టార్టింగ్ 11లోనే దీపక్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్గా దే కెన్ ఎంప్లాయ్ ప్రేరక్ మన్కడ్ ఒక ఆల్రౌండర్, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్, బట్ ఇస్ బేసికలీ ఏ బ్యాటర్. లాస్ట్ టైం కూడా అతనికి ఒక 5-6 మ్యాచ్లు ఆడించారు, ఒక 15 అన్బీటెన్ 50 కూడా చేశాడు. ఇట్ వాజ్ ఇంప్రెసివ్ ఎనఫ్ ఇన్ ద లాస్ట్ సీజన్. సో ప్రేరక్ మన్కడ్ మైట్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ దేవదత్ పడిక్కల్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అంతకుమించి పెద్ద మార్పు షమార్ జోసెఫ్ ఆడిస్తారా? పేస్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటే ఆడిస్తారు, లేకపోతే నవీన్ ఉల్ హక్ అతనుకున్న ఎక్స్పీరియన్స్, అతనుకున్న వేరియేషన్స్ అండ్ డెత్ బౌలింగ్ స్కిల్స్ వల్ల ఐ థింక్ దే మైట్ కంటిన్యూ విత్ నవీన్ ఉల్ హక్ ప్లేస్లోనే అతన్ని ఆడించే అవకాశం ఉంటుంది. ఇంకా వేరే ఛాన్స్ ఉండే పరిస్థితి లేదు. సో అది టీమ్స్ కంపోజిషన్ గురించి. కొన్ని ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్స్ కూడా ఉన్నాయి. కేఎల్ రాహుల్కి సునీల్ నారాయణ మీద మంచి రికార్డు ఉంది. కేఎల్ రాహుల్ని సునీల్ నారాయణ 2 సార్లు అవుట్ చేశాడు, కానీ కేఎల్ రాహుల్కి సునీల్ నారాయణ మీద 150 స్ట్రైక్ రేట్ ఉంది, 52 యావరేజ్ ఉంది. 70 బాల్స్లో 2 సార్లు అవుట్ చేశాడు. 70 బాల్స్ ఫేస్ చేసి దాంట్లో చాలా ఎక్కువ రన్స్ చేశాడు, 105 రన్స్ ఎన్నో చేశాడు. చేసి దాంట్లో 52 యావరేజ్ ఉంది. సో హీఈస్ హ్యావింగ్ గుడ్ రికార్డ్ అండ్ 150 స్ట్రైక్ రేట్తో హీ స్కోరింగ్ అగేన్స్ట్ సునీల్ నారాయణ మామూలుగా చాలా ఎకనామికల్గా వేసే బౌలర్ మీద మంచి స్ట్రైక్ రేట్ ఉంది, 2 సార్లు అవుట్ అయినా కూడా. సో కేఎల్ రాహుల్ వాజ్ గ్రేట్ టచ్. లాస్ట్ మ్యాచ్లో అతను ఎక్కువ రన్స్ చేస్తుండొచ్చు, కానీ చాలా మంచి టచ్లో కనిపించాడు. సో ఎక్స్పెక్ట్ సంథింగ్ బిగ్ హియర్ ఫ్రమ్ కేఎల్ రాహుల్ అండ్ ఈ ప్లేస్ స్పిన్ వెల్. వీళ్ళకున్న కేకేఆర్ కొన్న స్ట్రెంత్ స్పిన్, ఆ స్పిన్ బౌలర్స్ మీద అతను కౌంటర్ అటాక్ చేసే అవకాశం ఉంది. తర్వాత నికోలస్ పూరన్కి సునీల్ నారాయణతో కొంచెం థ్రెట్ ఉంది. 3 సార్లు అవుట్ చేశాడు సునీల్ నారాయణ్. అండ్ సునీల్ నారాయణకి అగేన్స్ట్గా అతని స్ట్రైక్ రేట్ కూడా లో ఉంది, 120 ఉంది. రసల్ 4 సార్లు అవుట్ చేశాడు, కానీ రసల్ మీద చాలా ఎక్కువ రన్స్ చేశాడు. 150 స్ట్రైక్ రేట్తో రసల్ మీద చేశాడు. అలాగే వరుణ్ చక్రవర్తి కూడా అతన్ని 2 సార్లు అవుట్ చేశాడు, కానీ వరుణ్ చక్రవర్తి మీద కూడా చాలా ఎక్కువ రన్స్ చేసిన పరిస్థితి ఉంది సునీల్ నారాయణకి. బట్ స్టార్క్ అగేన్స్ట్గా అతని రికార్డ్ ఏం బాగాలేదు. స్టార్క్ ఈజ్ నాట్ ఇన్ గ్రేట్ ఫామ్, బట్ సునీల్ నారాయణకి అగేన్స్ట్గా హీ హాస్ గట్ ఎ వెరీ గుడ్ మ్యాచ్అప్. 9 బాల్స్లో 2 సార్లు అవుట్ చేశాడు. 9 బాల్స్లో 2 సార్లు అవుట్ చేశాడు. సో నికోలస్ పూరన్కి స్టార్క్ కుడ్ బి ఎ థ్రెట్. సో స్టార్క్ ఓవర్లు నికోలస్ పూరన్ కోసం ఒకటి అట్టే పెట్టే అవకాశం మనకి కనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ కృణాల్ పాండ్యా వర్సెస్ శ్రేయస్ అయ్యర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్గా ఉంటుంది. కృణాల్ పాండ్యా శ్రేయస్ అయ్యర్ని ఒక్కసారి అవుట్ చేశాడు, కానీ చాలా ఎకనామికల్గా ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ స్ట్రైక్ రేట్ అగేన్స్ట్ కృణాల్ పాండ్యా ఇస్ 90, సో వెరీ వెరీ లో. సో కృణాల్ పాండ్యా వికెట్స్ టేకింగ్ కంటే కూడా ఎక్కువగా ఎకనామికల్గా ఉంటాడు. లాస్ట్ మ్యాచ్లో చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు, బట్ ఇన్ జనరల్ హీఈస్ వెరీ వెరీ ఎకనామికల్. అండ్ అయ్యర్ అగేన్స్ట్గా అతని రికార్డ్ చాలా బాగుంది. ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే 2 టీమ్స్ చాలా చాలా స్ట్రాంగ్ టీమ్స్. బట్ కేకేఆర్కి హోమ్ అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. 58% హోమ్ అడ్వాంటేజ్ ఉంది. ఈ సీజన్లో ఆడిన ఒక్క మ్యాచ్ కూడా హోమ్లో గెలిచారు. 58% అంటే చాలా మంచి పర్సంటేజ్ ఉంది వాళ్ళకి. హోమ్ విన్నింగ్ రికార్డ్ ఉంది. తర్వాత వాళ్ళకి గమ్మత్తుగా ఏంటంటే ఈ ఎలక్షన్ షెడ్యూల్ వల్ల ఏంటో నెక్స్ట్ 4 మ్యాచెస్ కూడా హోమ్లోనే ఉన్నాయి. సో వాళ్ళు ఈ 5 వరుస హోమ్ మ్యాచెస్ కనుక వాటిలో కనీసం 3 గెలిచినా కూడా వాళ్ళ ప్లే ఆఫ్ పొజిషన్ చాలా చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. సో హోమ్ విక్టరీ కోసం వాళ్ళు గట్టిగా ట్రై చేస్తారు. టీం కూడా చాలా బాగుంది. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ చెన్నైలో సునీల్ నారాయణ్ ఒక సర్ప్రైజ్ వెపన్గా వాళ్ళకి స్టార్టింగ్లో
కొన్ని బిగ్ హిట్స్ ఇస్తున్నాడు. బౌలర్స్ లైన్ అండ్ లెంత్ డిస్టర్బ్ చేస్తాడు అతను. ఎందుకంటే అతను ఆడితే పెద్ద షాట్స్ కొడతాడు. అవుట్ అయినా పర్వాలేదు అతనికి. ఓన్లీ ప్రాబ్లమ్ ది ఓన్లీ బ్యాటర్ హూ హ్యాస్ నో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. నేను అవుట్ అయినా పర్వాలేదు, బ్యాట్ ఊపుతాను అంతే. తగిలిందా సిక్సర్, తగలకపోతే అవుట్ అంతే. హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ అన్న ధోరణిలో ఆడతాడు. గల్లీ క్రికెట్లో మనం అనుకుంటాం హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ అని, అలా హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ స్టైల్లో ఆడతాడు. ఆడినప్పుడు అతను కానీ క్లిక్ అయితే మాత్రం అవతల టీంకి, అతను టీంకి చేసే రన్స్ చాలా బోనస్ అవుతాయి. బికాస్ హీఈస్ నాట్ ఇన్ ద టీమ్ ఫర్ హీస్ బ్యాటింగ్. సో బ్యాటింగ్లో పెద్ద ఎక్స్పెక్ట్ చేయరు కానీ అవతల టీంని చాలా డిస్టర్బ్ చేస్తాడు. ముఖ్యంగా ఓపెనింగ్ బౌలర్స్ని చాలా డిస్టర్బ్ చేస్తాడు. మరి జస్టిన్ ల్యాంగర్ ఆల్సో ఇస్ ఎ వెరీ గుడ్ థింకర్ ఆఫ్ ది గేమ్. సో సునీల్ నారాయణ అవుట్ చేయడానికి ఎలాంటి స్ట్రాటజీతో వెళ్తారు, బౌన్సర్లు ప్రయోగిస్తారు, లేకపోతే స్పిన్నర్ని ఎవరైనా అర్లీగా ఇంట్రొడ్యూస్ చేసుకున్న స్ట్రెంగ్త్ స్పిన్నర్ కదా. సో మణిమారన్ సిద్ధార్థ్ వర్సెస్ సునీల్ నారాయణ ఈ బాడీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మణిమారన్ సిద్ధార్థ్ సునీల్ నారాయణ లైక్ కొంచెం మిస్టరీ కైండ్ ఆఫ్ బౌలర్. క్విక్గా 110 ఆ రేంజ్లో ఉంటుంది స్పీడ్, 110 km/h స్పిన్నర్. కానీ అందుకు ఈవెన్ టీఎన్పిఎల్లో కూడా ఎప్పుడు ఆ పవర్ ప్లేలో 3 ఓవర్లోనే బౌలింగ్ వేస్తాడు విత్ న్యూ బాల్. అతను బాల్ కొద్దిగా టర్న్ కూడా చేస్తాడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, బట్ ఈ ఆల్సో మేక్ ఇట్ స్వింగ్. న్యూ బాల్ స్వింగ్ చేసే అతని వెరైటీ గ్రిప్ కూడా ఉంది కాబట్టి ఐ థింక్ హీ కుడ్ బి ఎ థ్రెట్ ఫర్ సునీల్. సో ఈ బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బట్ వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా షార్ట్ ఆఫ్ రన్స్ 2 30s ఉన్నాయి, కానీ ఎందుకనో పెద్ద నాక్. కానీ అతని నుంచి కూడా ఇద్దరు క్యాప్టెన్స్ నుంచి బిగ్ నాక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఒక డ్యూ ఉంది ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ నుంచి ఒక బిగ్ నాక్. ఫిల్ సాల్ట్ హ్యాస్ బీన్ వెరీ గుడ్. రింకు సింగ్ కూడా ఈ సీజన్ అంత సందడి చేయలేదు, అంతకు అవకాశం రావట్లేదు. బట్ రింకు సింగ్ కూడా లాస్ట్ టైం ఈ 2 టీమ్స్ ఆడినప్పుడు రింకు సింగ్ ఆల్మోస్ట్ గెలిపించినంత పని చేశారు. 170 ఎంతో చేశారు ఫస్ట్ బ్యాటింగ్ చేసి, ఒక్క రన్ తేడా తోడిపోయారు. రింకు సింగ్ ఒక బ్రహ్మాండమైన ఫైట్, సింగిల్ హ్యాండ్గా ఫైట్ చేశాడు. 68 నాట్ అవుట్ అంతా చేశాడు. ఆ మ్యాచ్ 1 రన్తో ఓడిపోయినప్పుడు రింకు సింగ్ని ఎల్ఎస్జీ ప్లేయర్స్ కూడా అందరూ ఓదార్చిన విజువల్స్ మనకి ఇంకా గుర్తుంటాయి. ఎందుకంటే రింకు సింగ్ అంత అద్భుతంగా ఆడాడు ఆ మ్యాచ్. సో రింకు సింగ్ హ్యాస్ దట్ పాజిటివ్ వైబ్స్ అగేన్స్ట్ హిస్ టీమ్. సో ఎక్స్పెక్ట్ సంథింగ్ బిగ్ ఫ్రమ్ రింకు ఆల్సో. మరి వీళ్ళ టీంలో శ్రేయాష్ శర్మ కానీ అనుకూల్ రాయ్ కానీ వాళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండే అవకాశం ఉంది. మరి స్పిన్నర్స్ 2 సైడ్లో కూడా చాలా మంచి మంచి స్పిన్నర్స్ ఉన్నారు. బట్ ఎల్ఎస్జీ కూడా స్ట్రాంగ్గా ఉంది. లాస్ట్ మ్యాచ్లో నికోలస్ పూరన్ 0కే ఫస్ట్ బాల్ డక్కి అవుట్ అయి ఉండొచ్చు అగేన్స్ట్ వండర్ఫుల్ డెలివరీ ఫ్రమ్ కుల్దీప్ యాదవ్. బట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు టేక్ ఆన్ ది కేకేఆర్ స్పిన్నర్స్. సో అతను మంచి ఫామ్లో ఉన్నాడు, రాహుల్ ఫామ్లో ఉన్నాడు, క్వింటన్ డికాక్ ఫామ్లో ఉన్నాడు. 2 టీమ్స్ కూడా చాలా చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే కేకేఆర్కి హ్యాస్ బెటర్ పేస్ అటాక్ అనిపిస్తుంది. బికాజ్ హర్షిత్ రాణా కనుక టీంలోకి వస్తే రసల్ కెన్ బౌల్. స్టార్క్ ఫామ్ విషయంలో గంభీర్ కూడా స్టార్క్ని సపోర్ట్ చేశాడు. 4 మ్యాచ్లకే స్టార్క్ గురించి మనం బ్యాడ్గా అనుకోవడానికి వీల్లేదు. స్టార్క్ కెన్ బి వెరీ వెరీ గుడ్. సో స్టార్క్ నుంచి ఒక గుడ్ వరల్డ్ క్లాస్ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఒక మ్యాచ్లో ఫెయిల్ అయిన ఒక మ్యాచ్లో మళ్ళీ రికవర్ అవుతారు. సో వాళ్ళ పేస్ అటాక్, దే హ్యావ్ గాట్ ఎ బెటర్ పేస్ అటాక్ కంపేర్డ్ టు ఎల్ఎస్జీస్ పేస్ అటాక్. సో స్లైట్ ఎడ్జ్ ఎల్ఎస్జీకి ఉంటుంది. బట్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ క్రాకర్ జాక్ ఆఫ్ ఎ కాంటెస్ట్ అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. అండ్ అఫ్ కోర్స్ మనం ఫ్యాంటసీ పిక్స్ కూడా చెప్పుకోవాలి కదా. ఫ్యాంటసీ పిక్స్లో వికెట్ కీపర్స్ క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, నిక్ పూరన్ అండ్ ఫిల్ సాల్ట్ 4 కీపర్స్ ఉంటారు. బ్యాటర్స్ శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, యాంక్రిష్, రఘువంశీ. ఆల్రౌండర్స్ సునీల్ నారాయణ్, రసల్ అండ్ కృణాల్ పాండ్యా. బౌలర్ ఒకరు రవి బిష్ణోయ్. ఈ టీం కెప్టెన్గా కేఎల్ రాహుల్ అండ్ వైస్ కెప్టెన్గా ఆండ్రే రసల్ పెట్టుకున్నాం వైస్ కెప్టెన్గా. బికాజ్ ఈస్ గ్రేట్ ఫామ్ దిస్ సీజన్. అండ్ ఖచ్చితంగా రాహుల్ లాస్ట్ మ్యాచ్లో ఫామ్ కనుక రెప్లికేట్ చేస్తే ఈసారి ఒక పెద్ద నాక్ అతను చూడొచ్చు. లాస్ట్ మ్యాచ్లో లుక్ వెరీ వెరీ క్లాసిక్. రియల్ ఇంప్రెస్డ్ విత్ హిస్ బ్యాటింగ్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. సో అది పరిస్థితి. ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను మీకు కామెంట్ సెక్షన్లో. టాప్ కామెంట్గా ఉంటుంది అది. మీరు టాస్ తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు ఉండొచ్చు, మనం పెట్టిన ప్లేయర్స్ అందరూ ఉండకపోవచ్చు. సో అప్డేటెడ్ మీకు ప్లేయింగ్ 11 కోసం, ఫ్యాంటసీ 11 కోసం మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి. సో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ మధ్యాహ్నం. ఈరోజు 2 మ్యాచ్లు కూడా చాలా బాగుంటాయి. డోంట్ మిస్ బోత్ ఆఫ్ దెమ్. ఎన్ని పనులు ఉన్నాయి, పెళ్లిళ్ళు కూడా చాలా ఉన్నాయి. బట్ బీ దేర్ టు వాచ్ బోత్ ద మ్యాచెస్.